ఏమి హామీలు ఇచ్చినాడు, అది చేస్తా ఇది చేస్తానని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేసినాడన్న దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కరపత్రం విడుదల చేసి మమ్మలను గడప గడపగా తిరిగి ప్రతి గ్రామంలో, ఏ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి గడప తిరిగి మీరు వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోండి, చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో హామీ ఇచ్చిన హామీలను నెరవేర్చినాడా లేదా అని ప్రతి ఒక్క ప్రజలను అనుకోండి అని చెప్పిన దాని ప్రకారము ఈ కరపత్రంలో 100 ప్రశ్నలు ఇచ్చినాము. 100 ప్రశ్నలకు వీళ్ళందరి తరఫున కూడా మేము అడిగినాము. కొంతమంది ఏం చేయలేదు అంటున్నారు, కొంతమంది తర్వాత చూసి టిక్కులు పెడతామన్నారు. కాబట్టి దీని ప్రకారం చూస్తే ఒక్క పని కూడా ఆయన చేసినట్టు లేదు. ఉండము హామీలు అంటే ముఖ్యంగా రైతులకు తీసుకున్న అప్పంతా ఒక్క సంతకంతోనే ఎంత మాఫీ చేస్తానని చెప్పినాడు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకైతే వాళ్ళకి ఇంతకుముందు అప్పులు తీసుకున్నారు బాగా బ్యాంకులో, దాని తర్వాత కూడా బంగారు పెట్టి కూడా లోన్లు తీసుకున్నారు. ఆ లోన్లు అన్నీ మాఫీ చేస్తానని చెప్పేసి ఒక్కటి కూడా చేయని పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా 2 చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. ఆయన చెప్తాడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తా, ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోతే ఆ ఇంటికి 2,000 రూపాయలు, నెలకు 2,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు ఆ పిల్లోనికి నేను భృతి ఇస్తానని చెప్పినాడు. ఏది కాలేదు. చేనేత కార్మికులకైతే ముఖ్యంగా మగ్గాలు ఏర్పాటు చేస్తా, అది చేస్తా ఇది చేస్తా, వాళ్ళు తీసుకున్న రుణాలు అన్నీ కూడా మాఫీ చేస్తానన్నాడు. అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్ల పైన తీసుకున్న ఉద్యోగస్తులకైతే ఖచ్చితంగా నేను పర్మనెంట్ చేసి రెగ్యులరైజ్ చేసి వాళ్లకు ఉపాధి కల్పిస్తాను, కాకుంటే ఉద్యోగ భరోసా ఇస్తానని చెప్పినాడు. అది కాలే. ఆ విధంగా చేసుకుంటూ పోతే ఆయన చేసిన పని ఒక్కటి కూడా నెరవేరలేనిది నగ్న సత్యం. అందుకని ఆయనని అడగటానికే ఈ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈ భాస్కరాపురం గ్రామంలో చూస్తుంటే ప్రతి చోట అంటే రోడ్లు ఎంతకుముందు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ఈ యొక్క SC/ST సప్లై నిధులు చేసిన సిమెంట్ రోడ్లు ఇవన్నీ ఆయన కాలంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. రోడ్ల సమస్య పక్కన పెడితే ప్రతి గ్రామంలో ఈ చిన్న విలేజ్ అని చెప్పేసి ODF కింద దీన్ని మెన్షన్ చేసి ఈ గ్రామాన్ని కేవలం 400-500 ఓట్ల గృహాలు కూడా లేవు, వాళ్లకు ఈ యొక్క టాయిలెట్స్ మరుగుదొడ్లు కట్టించి నేను బాగా బ్రహ్మాండంగా చేసిన ఇక్కడ ODF ఫ్రీ విలేజ్గా ప్రకటించినాడు. అది ఎంత మాత్రం సబబో మనం తెలుసుకుంటే మాత్రము చాలా ఇదిగా ఉంది. కొంతమంది మహిళలు వచ్చినారు, ఇంతవరకే మేము రాసుకున్నాము కూడా. నాయన మాకైతే రేషన్ కార్డే రావట్లేదు, మేము ఎంత చెప్పినా కానీ కూడా మా జన్మభూమి కమిటీ వాళ్ళు మాకు సిఫారసే చేయట్లేదు, వాళ్ళకే ఇచ్చుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా 70 ఏళ్ళ మహిళ ఒక ఆమె భర్తకు రావట్లేదు, ఆమెకు పెన్షన్ రావట్లేదని మొత్తుకుంటా ఉంది. అదేవిధంగా చూస్తే చాలా మంది వికలాంగులకు కూడా పెన్షన్లు రాలే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ తీర్చే నాదుడు లేదు, ఎవరు పట్టించుకునే నాదుడు లేదు.